ఇది మన వేదాల్లో కానీ మన వాంగ్మయంలో కానీ లేదంటారా? ఇది మన వేదాలు వాంగ్మయాల్లో ఉందో ఏమో, నేను అది మళ్ళీ మీకు చెప్తాను ఎందుకని. ఇప్పుడు చూడండి, ఇది అడిగారు కాబట్టి చెప్తాను. మనకు చాలామందికి ప్రస్తుతం ఉన్నప్పుడు వేదాలు ఎన్ని, 4 వేదాలు, తర్వాత 6 వేదాంగాలు, ఇవన్నీ కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. అలాగే అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు చాలామందికి తెలియదు. నేను మొన్న కూడా ఒక దగ్గర చెప్పాను, ఇంతటి వాంగ్మయం ఉంది. కానీ మనకు ఇప్పుడు ఈ డాల్టన్ అని, బోర్ అని, ఫిజిక్స్లో ఈ 300-400లో చెప్పినవి అంటే 1300 క్రీస్తు పూర్వము కన్నడ మహర్షి చెప్పారు. అంటే ఇప్పటికీ 3000 ఏండ్ల కింద ఆయన చెప్పారు. కానీ మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, నేను ఎంతోమంది అడిగితే మాకు తెలియదు, ఎందుకో తెలియదు అంటే, ఈ పుస్తకాలన్నీ కూడా సంస్కృతంలో రచించారు. మనకు సంస్కృత భాష రాదు. మెకాలే ఎడ్యుకేషన్ అని మీకు తెలుసు, 1750 వచ్చినప్పుడు వాడు చేసిన మెయిన్ ఏమి అంటే ఈ సంస్కృత భాషను తీసేశారు. తీసి ఈ ఇంగ్లీష్ భాషను ఇచ్చేటప్పటికి మనం దానికి బానిసలైపోయి మర్చిపోయాం. కాబట్టి ఆ జ్ఞానమంతా 1700 ఉన్నవాళ్ళు చదివారు. తర్వాత ఈ అరాచకాలంతా అయ్యేటప్పటికి ఆ పుస్తకాలు పోయాయి, ఆ జ్ఞానం పోయింది. అందుకే మనకు చాలా విషయాలు ఈ ఋషులు, కన్నడ మహర్షి మాధవాని ట్రిగ్నోమెట్రీ, క్యాలిక్యులస్ చేశారు. ఇప్పుడు మీకు ఒకటి శివోహం అని ఛానల్ వస్తుంది, అందులో ఆయన చెప్తున్నారు, ఇంతవరకు మనకు తెలీదు. కాబట్టి మన ఏమంటారు ఆధ్యాత్మిక సంపత్తి ఎంతో ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. కానీ మనకు తెలియటం లేదు, ఎందుకంటే మనం భాషకు దూరం అయిపోయాం. ఇప్పుడు కూడా ప్రస్తుతం నిన్న కూడా అడిగితే ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటే ప్రతి ఒక్కరు జనవరి, ఫిబ్రవరి, ఒక్కరు కూడా చైత్ర వైశాఖం తెలియదు. చైత్ర వైశాఖానికి దీనికి ఏం సంబంధము అంటే, నేను వాళ్ళకి చెప్పాను, మన మెదడులో ఉన్న న్యూరాన్స్, ఇంగ్లీష్ అక్షరాలు అంటే మీకు 26, తెలుగు అక్షరాలు అంటే 56. సో 56 చేస్తే మీ యొక్క బ్రెయిన్లో ఉన్న న్యూరాన్ సర్క్యూట్స్ కొత్త వస్తాయి. ఇప్పుడు 26 అంటే అదే సర్క్యూట్సే ఉన్నాయి. అందుకే భాషను ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజ 2వ అధ్యక్షురాలైన మేడం డాక్టర్ యానీ బెసెంట్ గారు కూడా అన్నారు, మీకు స్వాతంత్రం రాకపోవడానికి కారణం ఏమంటే మీ మాతృభాష నుంచి మీరు దూరం అయిపోయారు. రెండవది, ఆమె ఒక మీటింగ్ అది పెట్టినప్పుడు, ఆమె కాంగ్రెస్ పార్టీ మొదటి అధ్యక్షురాలు, ఆమె 3 గంటలకు చెప్తే మన వాళ్ళు 3:40కి వెళ్ళారంట. మనకు స్వాతంత్రం రాకపోవడానికి కారణం మీరు సమయపాలన చేయడం లేదు. సో అక్కడ కూడా ఆమె అదే చెప్పారు, మీరు మాతృభాషను నేర్చుకోండి. ఆమె అక్కడి నుంచి ఐర్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ సంస్కృతం నేర్చుకొని భగవద్గీతను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది. కాబట్టి మన భాష చాలా ముఖ్యము. ఇంకా గొప్పవి ఎన్నో ఉన్నాయి మన సంస్కృతిలో, కానీ అవి తెలుసుకోవాలంటే సంస్కృత భాష అధ్యయనం చేయాలి. కానీ మీరు అన్నట్టుగా బ్లావెట్స్కీ మేడం కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మార్మిక విద్యలను నేర్చుకుని అభ్యసించిన తర్వాత మాత్రమే ఇవన్నీ చేశారని చెప్తారు కదా, దాని గురించి అన్న మీరు కాస్త. అంటే ఆవిడ రష్యా నుంచి ఈజిప్ట్, కైరోకి వచ్చి, అక్కడి నుంచి ఫ్రాన్స్ వచ్చి, అక్కడి నుంచి ఆమె న్యూయార్క్ వెళ్ళారు. కానీ అక్కడితో ఆగకుండా మళ్ళీ ఆమె భారతదేశానికి రానిలేదండి. ఆమె టిబెట్కు ఇంకేదో వేరే ఒక మార్గంలో వెళ్ళి టిబెట్లో నేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె రాసిన ఒక మ్యాగ్నమ్ ఓపస్, లేకుంటే ఒక గొప్ప గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ అని, అందులో అంతా కూడా మీరు చూస్తే సనాతన ధర్మం గురించి ఉంది. కాబట్టి ఆమె చాలా మటుకు అధ్యయనం చేసినంత టిబెట్లోని మొనాస్ట్రీస్ అక్కడే చేశారు. కానీ ఆమె భారతదేశంలో వచ్చి, అంటే ఏమంటారు దివ్యజ్ఞాన సమాజం ఏర్పడిన తర్వాత వచ్చింది. కానీ అప్పటికే ఆమె రాసిన పుస్తకాలన్నీ ఆశ్చర్యపోయాయి. కాబట్టి ఆమె ఇక్కడికి ఇండియాకు ఇది స్థాపించిన తర్వాత వచ్చి ఆమె ఏం నేర్చుకోలే, ఆమెతో మనకి ఇచ్చే దాంట్లోనే ఉన్నారు. కాబట్టి నేర్చుకున్నదంతా కూడా ఆమె 1875-79 ప్రాంతం, అది కూడా టిబెట్లోని మొనాస్ట్రీస్లోని. అంటే టిబెట్లో హిమాలయాల యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టిబెట్లో ఉండడం వల్ల ఆవిడ అక్కడికి వెళ్ళారు అని చెప్తుంటారండి. అంటే అప్పుడు భారత్ ఏదైతే అఖండ భారత్ ఉన్నదో దానిలో భాగంగానే అది ఉన్నదండి. అంతే అంతే. అప్పుడు ఈవెన్ ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత భూభాగంలో ఉంది. అంగ కళింగ కాంబోజ అంటారు, కాంబోజ రాజ్యమే ఆఫ్ఘనిస్తాన్. అదే అప్పుడు అన్నారు కాబట్టి భారతదేశంలో ఆవిడ నేర్చుకున్నట్టే ఆవిడని మనం కూడా గుర్తించారు చాలా వరకును.
అయితే ఏంటి గురుగారు ఇప్పుడు అంటే ఓన్లీ బోధనేనా, దీనిలో సాధన ఏమైనా ఉన్నదండి? అంటే ఆమె ఈ ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని 17 నవంబర్ 1875లో స్థాపించినప్పుడు 3 ఉద్దేశాలు చెప్పారండి. ఈ సమాజం అంతా కూడా ఈ 3 ఉద్దేశాలను మీదనే ఆధారపడింది. సో ఈ 3 ఉద్దేశాలను తెలుసుకోవాలి అంటే ఆమె అధ్యయనం చేయమన్నారు. అంతవరకే చేశారు. ఆమె పుస్తకాలు రాశారు. ద ఐసిస్ అన్వీల్డ్ అని, ద కీ టు థియాసఫీ, ద సీక్రెట్ డాక్టర్ పుస్తకాలు ఆమె రాశారు. ఆమె ఎవరు కూడా ఆమె దగ్గరకు వచ్చేందుకు కూడా అంత ఈజీగా ఉండేది కాదు, భయపడేవారు. ఎందుకంటే అంత ఆధ్యాత్మిక శక్తి. సో ఆమె ఎప్పుడు కూడా ఈ బుక్స్ మీరు చదవండి అని ఇవన్నీ ఇచ్చాను, ఇది మీరు మాట్లాడాలి అంటే ఆవిడ ఉన్న స్థితిలో మనం లేము, నాకు కొద్దిగా సులభంగా చెప్పండి అంటే నేను చెప్పను, మీరు అది చదివి రండి, ఆ స్థితికి వచ్చినప్పుడు నేను చెప్తాను అన్నారు. సో అలాగా కొన్నేళ్ళు 1872 వరకు కూడా ఈ వాంగ్మయం ఎవరికి తెలియదు. ఉత్త ఇదంతా కూడా థియరీ, అంటే మనకు పుస్తకాల్లోనే ఉంది. అప్పుడేం చేశారు, ఇందులో ఒకరైన కర్నల్ ఆల్కాట్ గారు ఇది కాదని మెడ్రాస్, అంటే అప్పుడు మెడ్రాస్ ఉండేది, అక్కడి నుంచి బయలుదేరి 1882 మే 9వ తారీఖు ఆయన అక్కడి నుంచి బయలుదేరి కుంభకోణం, బెంగళూరు, అయినాక బళ్ళారి, అనంతపూర్ అలా బయలుదేరి 1882 17 నవంబర్ హైదరాబాద్కి వచ్చారు. వచ్చి ఇప్పుడు హనుమాన్ టేకడీలో ఒక లాడ్జ్ అంటాము, ఆ లాడ్జ్ను స్థాపించారు 17 డిసెంబర్ 1882. ఆ విధంగా ఈ దివ్యజ్ఞానాన్ని, ఆమె ఇచ్చిన దివ్యజ్ఞానాన్ని మీరు అధ్యయనం చేసి దాన్ని అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా దైవిక విద్య, దివ్యజ్ఞానం ఊరికే ఏదో చదివితే పుస్తకంలాగా అర్థం కాదు. అది అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆచరణ చేయమన్నారు. చేసి ఆ వచ్చిన అనుష్ఠానం చేసినప్పుడు మీకు వచ్చే అనుభవమే మీకు ఉపయోగపడుతుంది. కారణ శరీరం అని చాలా చెప్పారు. అక్కడ మనకు అందులో అది నిబిడీకృతమై మళ్ళీ మళ్ళీ మీరు పునర్జన్మ తీసుకున్నప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. సో దివ్యజ్ఞానంలో 3 ముఖ్యమైన విషయాలు: పరిణామ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతం. ఈ 3 అన్నీ ఆవిడ ఇచ్చారు, పుస్తకం చిన్నవి. కానీ ఊరికే చదివితే మీరంటూ ఉపయోగం లేదు. కాబట్టి దీన్ని సాధన చేయాలి. ఈ సాధన చేసేందుకు ఎక్కడ చేయాలి, ఎక్కడన్నా చేయొచ్చా, ఇంట్లోనూ బయట అంటే అలా కాదు అని లాడ్జ్ అని పేరు పెట్టండి. LODG లాడ్జ్ అని. ఆ లాడ్జ్ అంటే వేర్ ద ట్రూత్ సీకర్స్ కమ్ అండ్ మీట్ అండ్ కాంటెంప్లేట్ ఆన్ ద టీచింగ్స్. అంటే మనందరము అక్కడ వెళ్ళి ఆమె చేసిన బోధనలు తెలుసుకొని దాన్ని మన నిజ జీవితంలో ఆచరణ చేసినప్పుడే ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఆల్కాట్ గారు 17 డిసెంబర్ 82 అక్కడ, 25 డిసెంబర్ సికింద్రాబాద్ లాడ్జ్ అంట ఇది ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన గుంటూరు, విజయనగరం అలా వెళ్ళిపోయారు. ఆ విధంగా మొదలైన ఈ లాడ్జ్ ఫార్మేషన్ అనేది ప్రస్తుతం సుమారుగా 400 లాడ్జెస్ ఉన్నాయి ఇండియాలో.